ఫైలం మలస్క. ఇప్పుడు మనం మలస్క గురించి సులభంగా అర్థం చేసుకుందాం. ఇది యానిమేలియాలో రెండవ అతిపెద్ద ఫైలం. ఈ ఫైలంలో ఉన్న జంతువులు భూమిపై, టెరెస్ట్రియల్, మరియు నీటిలో, మరీన్ లేదా ఫ్రెష్ వాటర్, రెండింటిలోనూ జీవిస్తాయి. మోలస్క్స్లో బాడీ ఆర్గనైజేషన్ ఆర్గన్ సిస్టమ్ లెవెల్లో ఉంటుంది. అంటే వీటిలో అవయవాలు మరియు అవయవ వ్యవస్థలు అభివృద్ధి చెందాయి. ఇవి బైలాటరలీ సిమెట్రికల్, ట్రిప్లోబ్లాస్టిక్ మరియు సీలోమేట్ జంతువులు. వీటి శరీరం సాధారణంగా ఒక కాల్కేరియస్ షెల్తో కప్పబడి ఉంటుంది. ఈ షెల్ రక్షణ కోసం ఉపయోగపడుతుంది. వీటి శరీరం అన్సెగ్మెంటెడ్, అంటే సెగ్మెంట్స్ ఉండవు. శరీరంలో 3 ప్రధాన భాగాలు ఉంటాయి: హెడ్, మస్క్యులర్ ఫుట్ మరియు విసరల్ హంప్. మస్క్యులర్ ఫుట్ వీటి కదలికకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు స్నేల్ నెమ్మదిగా కదలడం ఈ ఫుట్ వల్లే జరుగుతుంది. విసరల్ హంప్లో ముఖ్యమైన అంతర్గత అవయవాలు ఉంటాయి. విసరల్ హంప్ పై ఒక సాఫ్ట్, స్పంజీ లేయర్ అయిన మ్యాంటల్ ఉంటుంది. మ్యాంటల్ మరియు హంప్ మధ్య ఉన్న ఖాళీని మ్యాంటల్ క్యావిటీ అంటారు. ఈ మ్యాంటల్ క్యావిటీలో ఫెదర్ లైక్ గిల్స్ ఉంటాయి. ఇవి రెస్పిరేషన్, శ్వాస, మరియు ఎక్స్క్రీషన్, విసర్జన కు సహాయపడతాయి. హెడ్ ప్రాంతంలో సెన్సరీ టెంటకల్స్ ఉంటాయి. ఇవి పరిసరాలను గుర్తించడానికి ఉపయోగపడతాయి. మౌత్లో రాడిలా అనే ప్రత్యేక నిర్మాణం ఉంటుంది. ఇది ఫైల్ లైక్ రాస్పింగ్ ఆర్గన్, అంటే ఆహారాన్ని తురిమి తినడానికి ఉపయోగపడుతుంది. రీప్రొడక్షన్ విషయానికి వస్తే, చాలా మోలస్క్స్ డయాయిషస్, అంటే మేల్ మరియు ఫీమేల్ వేర్వేరు ఇండివిడ్యువల్స్. ఇవి ఓవిపరస్, అంటే గుడ్లు పెడతాయి. డెవలప్మెంట్ సాధారణంగా ఇండైరెక్ట్, అంటే లార్వల్ స్టేజెస్ ద్వారా జరుగుతుంది. ఉదాహరణలు: పీలర్, యాపిల్ స్నేల్, నీటిలో జీవించే స్నేల్, పింక్ టాడర్, పర్ల్ ఓయిస్టర్, ముత్యాలు ఉత్పత్తి చేస్తుంది సీపియర్, కటల్ ఫిష్, మరియు లోలిగో, స్క్విడ్, సముద్ర జంతువులు ఆక్టోపస్, డెవల్ ఫిష్, అధిక తెలివిగల మోలస్క్, అప్లిషర్, సీహరే, సముద్ర జీవి డెంటలియం, టస్క్ షెల్, మరియు చేటోప్లూరా, చీటోంగ్, ప్రత్యేక ఆకారాల మోలస్క్స్. ఇలా మలస్క అనేది షెల్, మ్యాంటల్, రాడిలా వంటి ప్రత్యేక లక్షణాలు కలిగిన ముఖ్యమైన ఫైలం.